హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్కి నబీల్ అంటే నచ్చడం లేదా? నబీల్ పాపులారిటీ పెరిగిపోతుందని చెప్పి బిగ్ బాస్ ఏమైనా భయపడుతున్నాడా? నాకేంటంటే ఏమనిపిస్తుంది అంటే నబీల్కి విపరీతమైన ఓటింగ్ వస్తుంది. సో దానికోసం అని చెప్పి నబీల్ తగ్గించడానికి చూస్తున్నారేమో అనిపించింది. మంచి కంటెంట్, సూపర్ కంటెంట్. నబీల్ మణికంఠని విపరీతంగా మోటివేట్ చేస్తాడు. అలాగే బిగ్ బాస్ నబీల్ కూడా పొగుడతాడు, వెల్డన్ నబీల్ అని చెప్పి. రెండు లేపేశారు. పోనీ లేపేసి ఏమైనా మంచి చేశారా? కంటెంట్ ఏమైనా ఉందా అంటే చిన్నులు పొన్నులు ఎవరికి కావాలా గిల్లి గజ్జాలు ఇవన్నీ మాకెందుకు? విష్ణుప్రియ, నెక్స్ట్ ఆ పృథ్వీది కానీ, లేదంటే నైనిక నిఖిల్ది కానీ, అందులో ఏముంది ఆ కంటెంట్లో? అంటే మన కంటెంట్ లేకపోతే, ఇదంతా లేకపోతే మీరు వేయచ్చు. అంత మోటివేషనల్ కంటెంట్ని, అంత మంచి ఇన్స్పిరేషనల్ కంటెంట్ని దాన్ని తీశారు. సీత కోసం ఒక డిస్కషన్ జరిగిద్ది నిఖిల్కును సోనియాకి మధ్యలో, అది లేపేశారు. ఆ రూమ్లోకి వెళ్ళకముందు సీత నిఖిల్ మాట్లాడుకుంటారు, అది లేపేశారు. మంచి కంటెంట్ ఉన్నాయి కదా, అవి ఉంచుకుంటే పోనీ. అవి లేకపోతే ఒక అందం కానీ వేసుకున్నా ఉంచుకొని కూడా ఎందుకు? ఎపిసోడ్ వరకు చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ కలిగిద్ది, ఒక మనుషుల మీద. లైవ్ మొత్తం చూసే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ కలిగిద్ది. సరే, ఎనీవే, వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మణికంఠ మీద నా ఒపీనియన్స్ గట్టిగా చెప్తాను కొద్దిగా. సో జాగ్రత్తగానండి. మణికంఠ ఫ్యాన్స్ కానీ, యాంటీ ఫ్యాన్స్ కానీ, ఎవరైనా సరే, యాంటీ ఫ్యాన్స్ ఉంటారేమో కానీ, ఫ్యాన్స్ కానీ, ఇష్టపడే వాళ్ళు కానీ, ఇష్టపడిన వాళ్ళు కానీ, ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఎందుకులే వర్డ్స్, ఇష్టపడే వాళ్ళు కానీ, ఇష్టపడిన వాళ్ళు కానీ జాగ్రత్తగానండి. చాలా క్లారిటీగా చెప్తాను. ఈరోజు ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్ చూస్తే సరిపోదు, లైవ్లు కూడా చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఎవరిది రైట్, ఎవరిది రాంగ్, హౌస్ మేట్స్, అదే క్లాన్మేట్స్ ఇది రాంగా, మణికంఠది రాంగా, మణికంఠ కావాలని చేశాడా, లేదంటే అది యాదృచ్ఛికంగా జరిగింది, ఇలాంటి చాలా పాయింట్లు తెలుస్తుంది మీకు. పృథ్వీని నబీల్ని అయితే మాత్రం గట్టిగా పొగడాలబ్బా. నేను నైటే మనం బాగా ఎలివేషన్ ఇచ్చుకున్నాం వాళ్ళిద్దరి కోసం. ఆ టాస్క్ కాకపోతే ఏంటంటే, లైవ్ చూడకుండా ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి ఇందులో ఏముంది అనిపిస్తుంది. ఆ లైవ్ని, ఆ 3 గంటలు 2.5 గంటలు లైవ్ చూస్తుందలే అది ఫీల్ అవుతారు అనమాట, ఎమోషన్ని. ఎపిసోడ్గా చూస్తున్నారు ఇందులో ఏముంది, పెళ్ళపిచ్చేస్తారు సోషల్ మీడియాలో అన్నట్టు ఉంటుంది ఆ టాస్క్ మాత్రం. నెక్స్ట్ నబీల్ని ఏదైతే తీశారో క్లాన్లో ఆ టాస్క్లో నుంచి, దాని వెనకాల ఒక పెద్ద ఆర్జీబీ వ్యూహం ఉంది. సో ఆ వ్యూహం కోసం కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఈ బెలూన్ పంప్ చేసే టాస్క్, అది ఆల్మోస్ట్ 3 hours జరిగింది. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. నిన్న నైట్ కూడా నేను చెప్పాను, క్రెడిట్ ఇద్దరికి ఇవ్వాలి, పృథ్వీకి ఇవ్వాలి, నబీల్కి ఇవ్వాలి. బట్ నబీల్కి ఒక 1/4 కిలో అని చెప్పా, 1/4 కిలో, ఒక 1/2 లీటరు కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, దానికి ముందు నబీల్ ఆ బిర్యానీ ఒకటి, పెద్ద బిర్యానీ ఒకటి వేసాడు. సో వేసిన తర్వాత వెంటనే ఇంకా అరగలేదు, ఇంకా తిరుగుతున్నారు అటు ఇటు. వెంటనే బిగ్ బాస్ యాక్షన్ రూమ్లో పిలిచాడు. పిలంగానే ఏమైందంటే, ఇక్కడ సీత ఎవరు ఆడతారు అనుకున్నప్పుడు అట్నుంచి పృథ్వీ వచ్చేపాటికి ఇట్నుంచి తను నబీల్ని పంపించింది. అన్ని టాస్క్లు నబీల్ ఆడుతున్నాడంటే, ఇక్కడ కూడా కొన్ని టాస్క్లు పృథ్వీ కూడా ఆడుతున్నాడు కదా. సో అది రీజన్ కాదు, రీజన్స్ వేరే ఉన్నాయి, చెప్తాను. పంపించింది. నేనైతే ఆ 15 minutes ఉండాలన్నమాట. ఆ బెలూన్ పగలగొట్టకుండా 15 minutes ఉండాలి. ఉంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపగలరు. మన మీద పిచ్చిగా అనుకుంటాం కానీ, అంటే మనం అనుకోవట్లేదు, వాళ్ళు అనుకుంటారు కదా. మనం ముందే చెప్పాం కదా, బిగ్ బాస్కి ఇన్ని వైల్డ్ కార్డ్స్ కావాలంటే అన్ని వైల్డ్ కార్డ్స్ వస్తాయి. అంతే తప్పితే మనం ఇక్కడ నేను టాస్క్లు గెలిచేస్తున్నాను, ఆయన పెట్టేస్తున్నాడు, ఆడేస్తున్నానంటే అవ్వదు. ఆయన ఒకవేళ వీళ్ళు గెలవకూడదు ఈ టాస్క్ అనుకుంటే ఆయన 3 గంటలను పెట్టేవాడు, 3 గంటల వరకు హోల్డ్ చేయాలని పెట్టాడు. గెలవాలని పెట్టాడు కాబట్టి 15 నిమిషాలు పెట్టాడు. ఆ పజిల్ది కూడా గెలవాలని పెట్టుంటే 1/2 గంట ఇచ్చేవాడు. గెలవకూడదు అనుకున్నాడు కాబట్టి 5 నిమిషాలు ఇచ్చాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏదో మనం అనుకుంటాం గేమ్ స్టార్ట్ అని, గేమ్ మొత్తం ఆయన నడిపిస్తాడు. మన అందులో ఒక పాత్రదారులోనే, సూత్రధారి మొత్తం ఆయన. సో మధ్యలో జోకులు వేసుకుంటా ఆ టాస్క్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ బాగా కామెడీ చేశాడు, త్రూ అవుట్ ద టాస్క్ మోటివేట్ చేసించాడు. ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఆ టాస్క్ వీళ్ళు అంతసేపు ఆడాలి, వీళ్ళు ఎండ్యూరెన్స్ చూడాలి. పృథ్వీకి ఓట్లే ఇచ్చాలి అనేమని అనుకున్నాడేమో అనిపించింది. సో ఎందుకంటే పృథ్వీ బాగా ఆడాడు, ఖచ్చితంగా అప్రిషియేషన్కి అయితే డిజర్వింగే. సో మరి అంతసేపు ఇలాంటి ఎండ్యూరెన్స్ టాస్క్ ఇచ్చి దాన్ని అంటే ఆపేయాలంటే ఆయన మధ్యలో ఆపేయచ్చు. సో ఆపలేదు. దీంట్లో సంచాలకు కూడా మనకు క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు కొంచెం అటు ఇటు కొన్ని రూల్స్ బ్రేక్ చేసినా చిన్నవి వెంటనే డిస్క్వాలిఫై అని చెప్పి గెంటేయకుండా బయటికి ఆ ఎండ్యూరెన్స్ని క్యారీ చేస్తా, ఆ ఫ్లెక్సిబిలిటీని చూపిస్తా. సో టాస్క్ని ముందు తీసుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మణికంఠను కూడా మనం ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి. రాత్రి కూడా చెప్పాను, సూపర్ టాస్క్. ఇద్దరు అసలు మనుషులు కాదు, నేను రాత్రి పెట్టిన డేట్లు ఏంటి, ఆ మనుషులు కాదు మృగాళ్ళు. అసలు ఆ రేంజ్లో ఆడారు. ఇది పొగడతా, తిట్టి కాదు, ఆ రేంజ్లో ఆడారు. అందులో ఇంకో విషయం చెప్తా, గేమర్ రికగ్నైజ్ గేమ్ అంటాం కదా, గేమ్ రికగ్నైజ్ గేమ్ అంటాం కదా, ఇది కూడా నైట్ రివ్యూలో చెప్పాను అనమాట. టాస్క్ అయిపోయిన తర్వాత పృథ్వీ కానీ, నిఖిల్ కానీ నబీల్ని అప్రిషియేట్ చేసిన విధానం, నబీల్ని వాటేసుకునే విధానం, నువ్వు అంతసేపు ఉండలేవు అనుకున్నాను, నువ్వు ఉన్నావు, నువ్వు ట్రూ గేమర్, నువ్వు సూపర్ అన్నట్టు పృథ్వీ చెప్తాడు. అరే నువ్వు 1% కూడా ఓడిపోయిన ఎక్కడ అనుకోకు, నీ మెంటల్ సూపరు, అసలు నువ్వు బాగా ఆడావని చెప్పి నిఖిల్ కూడా నబీల్ బాగా పొగుడతాడు. ఈ పొగడతాడు నీ ఏమైపోయినాయి అంటే ఏం చెప్తావు, గేమే.
ఇదే కదా స్పోర్టీనెస్తో ఇచ్చేశారు. సో 2 చేతులతో పట్టుకొని చాలాసేపు ఉన్న తర్వాత బిగ్ బాస్ ఒక చేతికి మార్చాడు. బట్ నబీల్కి ఏంటి అంటే రైట్ హ్యాండరే, నబీల్ లెఫ్ట్ హ్యాండర్ కాదు. బట్ ఆ రైట్ హ్యాండ్లో కొంచెం ఆయనకి ప్రాబ్లం ఉండేపాటికి ఇంక లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేశాడు. సో ఆల్మోస్ట్ ఇంక 3 hours అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పి గివ్ అప్ ఇచ్చేశాడు. పృథ్వీని బిగ్ బాస్ పొగిడారు. దాని తర్వాత వీళ్ళు ప్లకార్డ్ తీసి పెట్టేసి లోపలికి వస్తున్నప్పుడు లోపల నబీల్ వాటర్ పట్టుకున్నాడు. బిగ్ బాస్ నబీల్ వెల్ డన్ అన్నాడు. అది లేపేశారు. నెక్స్ట్ అక్కడ ఒక నబీల్ నువ్వు పాట పాడమన్నారు. నైనికా కోసం పాట పాడంటే రాధిక పాడి నైనిక అని పెట్టారు. మార్నింగ్ కట్ చేస్తే అదే పాట వేశారు అన్నమాట హౌస్లో కూడా, రాధిక అని. ఇక్కడ ప్రేరణ పెట్టు గంట కొట్టి పెట్టు, మార్నింగ్ కిచెన్లో పెట్టు గంట కొట్టి పెట్టు అంటుంది. పృథ్వీ నిఖిల్ ఉన్నారు. ఇప్పుడు నేను విషయం చెప్తాను చూడండి. కొంతమంది సోనియా ఫ్యాన్స్కి అర్థం కావట్లేదు నేను ఎంత చెప్పినా సరే. ఎలాగని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రేరణ ఇది చేసింది చాలా ఫన్నీ వేలో చేసింది, ఓకేనా? వీళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు, మీరు చూస్తే పృథ్వీ నిఖిల్ ఇద్దరు నవ్వుకుంటున్నారు. వేరేస్ సోనియా కోపం వచ్చింది, తప్పులేదు. సోనియా కోపం గురించి నాకు బాధ లేదు. సోనియాకి ఏదో ఇరిటేషన్ అనిపించింది, ఏంటి ఇది అని చెప్పి. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో సోనియా తన మీద వచ్చింది, అక్కడ ఏదో జరిగింది, అయిపోయింది. నిఖిల్ అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడంటే ఇప్పుడు ప్రేరణ చేసిన తనకు చాలా ఫన్నీగా అనిపించింది, అక్కడ నవ్వుతా ఉన్నాడు. కానీ దాని తర్వాత నైట్ కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఆ ప్రేరణ ఉదయాన్నే స్టార్ట్ చేసిందని ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే సోనియాకి నచ్చలేదు కాబట్టి ప్రేరణ అలా చేసింది. సోనియాకి నచ్చని తన నాకలా నచ్చిద్ది, అలా క్యారీ చేస్తున్నాడు. నేను చెప్పేది అది మీకు అర్థం కావట్లేదు. ఇంకోటి కూడా చెప్తాను చూడండి. మణికంఠ నో అన్నాడు కదా, వీళ్ళందరూ అడుగుతుంటే మణికంఠను కూడా మీరు ఎందుకు తీస్తారంటే మణికంఠ కూడా సేమ్ రీజన్స్ అని చెప్తుంటే నిఖిల్ సెల్ఫ్ అని అనబోతుంటే సెల్ఫ్ అని అంటూ ఉంటాడు. వెంటనే సోనియా వెయిట్ అంటది. గమనించండి, మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు తర్వాత సోనియా సెల్ఫ్ ఎవిక్షన్ తనే చేసుకున్నాడు, ఓను తనే డ్రాప్ అయ్యాడు అన్నట్టు అన్న తర్వాత మళ్ళీ తిని సెల్ఫ్ అంటాడు. అక్కడ ఏదో వర్డ్ అంటది, అంటే తనే వెళ్ళిపోయాడు అన్నట్టు సెల్ఫ్ అని లాగానే తర్వాత మళ్ళీ తిని సెల్ఫ్ అంటాడు. సో అలా జరుగుతుంది. నేను అనేది అది మీకు అది అర్థం కావట్లేదు. అది ఓవర్ అయిపోతూ ఉంది. సో తన డెసిషన్స్, తన ఇండివిజువాలిటీ. నెక్స్ట్ క్లాన్లోకి ఎవరు వచ్చారు ఒపీనియన్స్ చెప్పాలి. మొన్న మణికంఠను తీసేయడానికి ఒపీనియన్స్ చెప్పాలి. తిను మధ్యలో కూర్చొని నువ్వు చెప్పు, నెక్స్ట్ నువ్వు చెప్పు అంటారు. ఒకసారి ఓకే. ఈ రోజు కూడా మళ్ళీ సేమ్ ఆ క్లాన్లోంచి ఒకళ్ళు తీసేయాలి. మనీ నీతో స్టార్ట్ చేయరా, నువ్వు చెప్పు. చీఫ్ ఎవరు? చీఫ్ ఆయన కదా, లీడర్ ఆయన కదా చెప్పాలి. ఎవరు చెప్పాలి ఏంటి నా ఒపీనియన్ ఏంటి? ఆయన ముందు చెప్తాడు తన ఒపీనియన్, మిగతా వాళ్ళని అడుగుతాడు ఎవరిని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. దాని తర్వాత బిగ్ బాస్కి ఆ డిసిషన్ చెప్పడానికి కూడా ఆవిడ రీజన్స్ ఇచ్చి పంపిస్తుంది. నువ్వు నేను చెప్తానంటే ఇది చెప్పకో, ఇది చెప్పని. మీరు దీన్ని ఫ్రెండ్షిప్లో హెల్ప్ చేస్తుందంటే ఇది ఫ్రెండ్షిప్లో లేదు. ఫ్రెండ్షిప్లో సజెషన్స్ ఇవ్వటం వేరే, ఇది గేమ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మరి ఈయన చిన్నపిల్లడా అంటే కాదు, ఈయన కూడా తప్పే. అందుకని ఈయన కూడా డమ్మీయే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈయన డమ్మీ చీఫ్. సో సోనియాకి కోపం వచ్చింది. ప్రేరణ ఇచ్చారు కదా టైము కూర్చోంటే ప్రేరణ క్యా సోనియా ఏమైంది ఎందుకు అంత అన్నట్టు అనమాట. సోనియా వెంటనే ఆ టైప్ తిరిగి వాటర్ పోయిరా అని చెప్పి నిఖిల్ మీద గట్టిగా వచ్చింది. ఒక్కసారి ఇద్దరు జాగ్, ఎవరు విష్ణుప్రియ ఎవరు సీత, ఏంట్రా అమ్మాయి అలా అరుస్తుంది అని చెప్పి. సో కూర్చో ప్రేరణ, నాకు ప్రెజర్ అవుతుంది కూర్చోంటే తీసుకోకు, నువ్వు ప్రెజర్ తీసుకోకంట. ఎవరి మార్నింగ్ లేచారు కదా, నీకు అర్థం చేసుకోగలను ఎవరి ఇరిటేషన్లో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ అరిచేపటికి చిరాకుగా ఉండుంటుంది సోనియాకి. నాకు అది తప్పుగా అనిపించలా. నిఖిల్కి ఆ ఇంప్రెషన్ క్యారీ చేయడం నాకు తప్పుగా అనిపించింది. సీత ఎందుకురా గట్టిగా అరుస్తుంది ఆవిడ అని చెప్పి, సోనియా నాకు ప్రెజర్ అవుతుందిరా అందుకే అని చెప్పి నేను గట్టిగా అరిచాను ఇందాక అంటే సరేలే అనుకున్నాడు. సో ఇక్కడ చాలా మందికి వచ్చి నిఖిల్ అలా అరిస్తే నిఖిల్ ఏమలేదంటే నిఖిల్ ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూ అది అన్నాడు. సో సోనియా కూడా నిఖిల్ ఏదనంటే వెంటనే అందరి ముందు ఏదంటే తనే అందు, దాని తర్వాత బయట మాట్లాడుకుంటారు. అది ఫ్రెండ్షిప్, అది అండర్స్టాండింగ్, అది ఓకే. గేమ్ పాయింట్స్లో ఈ ఇన్ఫ్లుయెన్స్లో నాట్ ఓకే. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్ ఇట్. యష్మి ఏడ్చింది ఏంటంటే ఆ క్లాన్లో ఉన్న వాళ్ళు ఎవరో తీసేస్తే నిన్నే ఫస్ట్ తీసేస్తాను అని అన్నారంట. నీ తర్వాత సోనియా తర్వాత మనీని తీస్తానని చెప్పారని చెప్పి నేను సరిగ్గా ఆడటం లేదని చెప్పి ఏడ్చింది. వీళ్ళందరూ వచ్చి ఓదార్చారు. ఎవరన్నారన్నా తెలియలే. ప్రేరణ అంటే ప్రేరణ కాదు, ఎందుకంటే ప్రేరణ వచ్చింది, పేర్లు తీయకు అని చెప్పి తినేయాలంది. మరి ఎవరైనా అన్నారా, తనకు తనే ఊహించుకుంటుందా అన్నది మనకు తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ సీత గురించి ఒక డిస్కషన్ అయింది, లేపేశారు. సీత కొంచెం డామినేటింగ్. సో అలా డామినేటింగ్ ఉన్నవాడికి మనలాంటి డామినేటింగ్ వాళ్ళు నచ్చము. ఇంకా నువ్వేంటంటే నువ్వు కొంచెం బాగా మాట్లాడతావు, ఒక బాయ్ గర్ల్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకోసం చెప్పి నీతో మాట్లాడుతా తప్పితే నేనంటే అసలు పడదు. బట్ తను చాలా చిన్నపిల్ల, తను నేర్చుకోవాలి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర నేర్చుకుని వాళ్ళకి ఆ క్వాలిటీ ఎందుకుంది ఏంటి అని చెప్పి నేర్చుకోవాలని చెప్పారు. సోనియా ఇలాగా అందరికీ చెప్తారు మంచి విషయాలు. ఏంటి అంటే ఇప్పుడు నీకు నోటిదోలు ఉంది, నువ్వు కొంచెం తగ్గించుకో. ఇలాగే యాసిడ్గా చెప్పరు కానీ నువ్వు కొంచెం చేంజ్ చేసుకోవాలి అని చెప్పి విష్ణుప్రియకి చెప్తారు.
నయనికాకు ఒక విషయం చెప్తారు, నువ్వు ఇమ్మెచ్యూర్డ్, నువ్వు కొంచెం మెచ్యూర్డ్గా మారాలి అని చెప్పి. యష్మికి ఒక విషయం చెప్తారు. ఇలా అందరికీ చెప్తారు. రైటే, కరెక్టే. తినేమంటారంటే లైవ్లో ఇందాక ఆదిత్యం గారితో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్లో, నేను ఇలాగే ఉంటా, నేను మార్చుకోను, నాకు మార్చుకోవాల్సిన అవసరం లేదంటారు. అదేంటి మేడం, మిగతా వాళ్ళందరినీ మార్చుకోమని చెప్తారు, మీ సైడ్ ఎంత తప్పులంటే మీరు మార్చుకోరా? ఇది ఎక్కడ న్యాయం? సో వాళ్ళని కరెక్ట్ చేయడానికి కూడా ఇంకా మనకు అది అవసరం లేదు కదా, వాళ్ళు అడిగితే మనం కరెక్ట్ చేయాలి కానీ. సో అది. సో నెక్స్ట్ బిగ్ బాస్, కాంతార క్లాన్ మీరు ఓడిపోయినందుకు తగిన మూల్యం చెల్లించాలి. సో మీ టీంలోంచి ఒకడు అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోవడం అంటే అట్ట అవుట్ అయిపోడు. సో అన్ని శక్తి క్లాన్ని నిర్ణయిస్తారు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఎవరు అనర్హులు అనుకుంటున్నారు, మీరు వాళ్ళు తీసేయండి అంటారు. ఇలాంటి ఏంది బిగ్ బాస్ ఇష్యూ, ఏంది బిగ్ బాస్ ఇది, మాకు లేదు అంటారు. అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి మీరు కాంతార టీం మీద కక్ష కట్టారు, నాకు అర్థం కాదు. అంటే అదేదో మురారి సినిమాలో వాళ్ళ పూర్వీకులు చేసిన పాపానికి 48 సంవత్సరాలకు ఒకసారి ఒకళ్ళు చనిపోయినట్టు, అభయ్ చేసిన పాపానికి శాపమై కాంతార టీంలో వాళ్ళకి అన్ని రివర్సల్లోనే జరుగుతాయి ఏంటి? వీళ్ళకి తీసేటప్పుడేమో వీళ్ళకి ఇచ్చేసారు ఛాన్స్, వీళ్ళని తీసేటప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళకి ఇస్తే ఛాన్స్. అది ఎక్కడ న్యాయం అయ్యా బిగ్ బాస్? నాకు అర్థం కాలేదు. ఇదే న్యాయం? అన్యాయంగా లేదు ఇది మీకు కొద్దిగానే సరే? పాపం కదా, పైగా అందరూ చిన్నపిల్లలు. సో మొత్తానికి వాళ్ళకిచ్చారు. సో చాలామంది రావచ్చు ఇది శక్తి టీంని టెస్ట్ చేయడానికి కానీ, ఇది కాంతార టీం ఎండ్యూరెన్స్ని టెస్ట్ చేయడానికి కానీ. మనం అనుకోవడం చెప్తే ఏదో ఒక లాజిక్లు ఇచ్చి ఏం లేదు, కావాలనే ఏదో ఇచ్చారు, గొడవలు అవుతాయి, కంటెంట్ వస్తుందని, అంతకుమించి ఏమి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఆదిత్యంని ఎవరిని తీసేస్తారు సేఫ్గా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నబిల్ని తీస్తారు, దీంతో గొడవలు అవుతాయి అని చెప్పి గొడవలు అవడానికి ఇచ్చారు ఇది. సోనియా వీళ్ళందరూ వెళ్ళారన్నమాట. దానికి ముందు సీత చెప్తుంది నిఖిల్ ఆలోచించి తీసుకో, మనం వైల్డ్ కార్డ్స్ని ఫస్ట్ తీసేయాలి కదా, అది మన ఫస్ట్ ప్రయారిటీ అని. అంటే నబిల్ దీకు ఎవరైనా తీయాలంటే వాళ్ళని అని చెప్పి. సోనియా నువ్వేమంటావు అని చెప్పి మనీని అడిగింది. మనీ సీత ఆమె డ్రాప్ అవుట్ అయింది కదా, సో ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి సీత అండ్ ఆదిత్య అన్నాడు. ఇప్పుడు నేను మణికంఠ కోసం మీకు డీటెయిల్డ్గా ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఈ పార్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీని తర్వాత జరిగే గొడవ ఎన్ని దీని మీద క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే మణికంఠ నిఖిల్ని అడుగుతాడు, ఏంటి నువ్వేనా సాక్రిఫైస్ చేస్తావా వెళ్ళిపోవాలి అంటే ఎలా నవ్వుతాడు. దాని అర్థం మణికంఠ అర్థం చేసుకుని నువ్వు కూడా తనే వెళ్ళిపోతాను కదా, తప్పులేదు, అర్థం చేసుకోవచ్చు. దానికి మణికంఠ ఏమంటాడంటే, నేను స్టెప్ బ్యాక్ అవుతాను, కావాలంటే నువ్వు మాత్రం పిచ్చి డెసిషన్ తీసుకోకు అని చెప్పి. ఎందుకు అంటాడంటే మణికంఠ యాక్చువల్గా కొద్దిగా మణికంఠ ప్రాబ్లం ఏమవుతుందంటే గమనించింది, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు, బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఒకప్పుడు మణికంఠ ఏదైనా సరే చాలా ఫామ్గా చెప్పేవాడు, అది చాలా స్ట్రాంగ్గా చెప్పడం, ఏడుస్తూ చెప్పడం, ఏదైనా సరే తన ఒపీనియన్ తను చెప్పేవాడు. ఇప్పుడు మణికంఠ ఏమైపోయాడంటే నేను గమనించింది వారం రోజుల వీటిలో ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడంటే, తనకి అక్కడున్న హౌస్మేట్స్ని ఇంప్రెస్ చేయాలా లేదంటే బయట ఉన్న ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలా అర్థం కావట్లా. ముఖ్యంగా నిఖిల్ సోనియా వీళ్ళని ఇంప్రెస్ చేయాలా బయట ఆడియన్స్ ఇంప్రెస్ చేయాలో తెలియట్లా. క్లాన్లో ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ అన్నారో అప్పుడు ఇంకా టెన్షన్ పడిపోతున్నాడు. వైల్డ్ కార్డ్స్ వస్తే నేను వెళ్ళిపోతానేమో, నా గురించి ఏమైనా చెప్తారేమో, నన్నేమైనా బదనాం చేస్తారో, లేదంటే నా ఛాన్స్ పోతుందో అని చెప్పి ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టేసుకున్నాడు. ఆ టెన్షన్లో మొత్తం గేమ్ ప్లాట్ అంతా మొత్తం పోగొట్టుకుంటున్నాడు. సో ఇక్కడ వీళ్ళు అడిగినప్పుడు మణికంఠ నువ్వేమనుకుంటున్నావు అంటే తిన పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలనుకున్నది స్ట్రాంగ్ పర్సన్ని తీయద్దు, వీక్ పర్సన్ తీసేయండి, ఆదిత్యం గారు లాంటి వాళ్ళు తీసేయండి. ఎందుకు స్ట్రాంగ్ పర్సన్ తీసేయద్దు అంటే, రెండు వైపులా స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటే, స్ట్రాంగ్ పీపుల్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ లెక్కల ప్రకారం సో ఎవరో ఒకళ్ళని గెలిచే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు గెలిచినా మనం ఒక వైల్డ్ కార్డ్ ఆపచ్చు అన్నది దీని థాట్ ప్రాసెస్. కానీ అక్కడ వాళ్ళు ఏంటి, స్ట్రాంగ్ని తీయకుండా వీక్ని తీయకుండా స్ట్రాంగ్ని తీసేద్దామని. మనకంటే అది ఫామ్గా చెప్పలేక, మింగలేక, కక్కలేక ఏమంటాడంటే, వీక్ అన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి పేర్లే చెప్తాడు, స్ట్రాంగ్ని తీసేద్దాం అని చెప్పి వాళ్ళు మొత్తం డిసైడ్ అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి పేర్లు చెప్తాడు. ఎందుకంటే అక్కడ కూడా చెప్పింది ఆదిత్యం స్ట్రాంగే కదా, తీసేయండి అంటాడు. ఆదిత్యం ఎలా స్ట్రాంగ్ అది. సో అలా ఒక కన్ఫ్యూజ్డ్లో ఉన్నాడు, ఒక రెండు మైండ్లో ఉన్నాడు. నేను చెప్పింది కదా, ఆయన చెప్పింది, ఇంకోటి చెప్తాను చూడండి. నిఖిల్కి ఈయనే చెప్పాడు నేను డ్రాప్ అవుట్ అవుతాను, సెట్ బ్యాక్ అవుతాను. నిఖిల్ ఏం చేశాడు, దీన్ని లీక్ చేశాడు. ఎవరికి? పృథ్వీకి, సోనియాకి లీక్ చేశాడు. యష్మికి తెలియదు. బిగ్ బాస్ ఒకళ్ళని తీసేమన్నప్పుడు ఏమైందంటే వీళ్ళు యష్మిని పిలిచారు. అప్పుడు యష్మి ఏమనుకుందంటే నన్ను తీసేస్తున్నారేమో అనుకుంది. నన్ను తీసేస్తున్నారని టెన్షన్ పడి ఫుల్ రీజన్స్ ఇచ్చింది. నిఖిల్ మైండ్లో ఎవరున్నారు, ఆయన ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఉన్నాడంటే లేడు, ఇద్దరు ఉన్నారు. ఆయన యష్మి కూడా ఉంది. యష్మి ఎందుకు ఉంది, యష్మికి ఏ రీజన్ ఇద్దాం అన్నాడు కూడా రీజన్ ప్రిపేర్ అయ్యాడు. మీరు లైవ్లు అన్నీ చూసిన వాళ్ళు ఈ పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఎపిసోడ్ చూసిన మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మణికంఠ ఫామ్గా నుంచొని నేను వెళ్ళను అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తే కనుక తను ఏమనుకున్నాడంటే యష్మిని తీసేద్దాం. దానికి ఇవ్వాల్సిన రీజన్ ఏంటి అంటే, యష్మి నామినేషన్లో లేదు, మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి యష్మిని తీసేద్దాం అనుకున్నాడు. మణికంఠ ఏంటి, ఆల్రెడీ నన్ను ఎలాగో వీళ్ళు తీసేస్తారు అని చెప్పి ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయి
ఎందుకులా దీనికోసం ఫైట్ చేయటం, అలాగే టీం కోసం సాక్రిఫైస్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఒక సాక్రిఫైస్ ఇది ఎత్తుకున్నాడు. దాని తర్వాత తనకు దగ్గర ఏంటంటే బిగ్ బాస్ డిస్కస్ చేసుకోండి ఇది అన్నప్పుడు ఇది గేమ్లో బయటకు వెళ్ళాలి అంటే నా సాక్రిఫైజ్లో వెళ్ళకూడదు, ఆడియన్స్కి ఇది గేమ్లో వెళ్ళాలి, నేను పాయింట్స్ పెట్టినట్టు ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. అదే 100% చేశాడంటే చేయలే. ఫస్ట్ పాయింట్స్ యష్మి చెప్తుంది, ఇరిటేషన్ ఇవన్నీ వస్తే వాళ్ళు రాచుకుంటారు. తర్వాత సోనియా చెప్తుంది, తినేదో ఆర్గ్యుమెంట్ ఏదో క్వశ్చన్ అడుగుతాడు, నీకు ఇప్పుడే కావాలో తర్వాత కావాలో ఆన్సర్ అంటే దాని తర్వాత తనే తీసుకొని ఇటు వచ్చి కూర్చొని నేను స్టెప్ బ్యాక్ అవుతున్నాను ఎందుకు అంటే 2 రీజన్స్ ఏంటి అంటే ఫిజికల్ స్ట్రెంత్ నా దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మెంటల్ స్ట్రెంత్ నాకన్నా సోనియాకి దగ్గర మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, నెక్స్ట్ యష్మి టీం మొత్తాన్ని గ్లూ చేసి పెట్టుకుంటుంది అని ఏదో రీజన్లు చెప్పాడు. చెప్పి నేను వెళ్ళిపోతున్నాను వెనక్కి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత పృథ్వీ చెప్తాడు రీజన్. సో ఎక్కడా కూడా తిను కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేసుకొని నేను ఉండాలంటే ఉండాలి అని చెప్పి ఈరోజు ఏదైతే ఒక ఏమంటారు చూపించాడు ఒక ఫైట్ ఆ రోజు చూపిలా. సో ఆయన మెదడులో ఏముంది నేను గేమ్ ఆడాను అన్నట్టు ఉంది, వీళ్ళ మెదడులో ఏముంది ఆయన సాక్రిఫైస్ చేశాను ఉంది. సోనియా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ సోనియా ఇందులో వీళ్ళది ఎంతవరకు తప్పు ఉందో చెప్తుంది, వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అని. సోనియా ఏమంటుంది, అరే ఇంత డిస్కషన్స్ ఇవన్నీ ఎందుకురా, వాడు అనవసరంగా డిస్కషన్ చేస్తున్నాడు, కనీసం వాడు మామూలుగా ఉంటే వాడు సాక్రిఫైస్ చేశాడని చెప్పి ఒక ఎలివేషన్ వస్తుంది, ఆ ఎలివేషన్ బయట ఆడియన్స్లో పాజిటివ్గా ప్రొజెక్ట్ అవుతుంది, సో అదేనా వాడికి ఉండనిద్దాం అన్నట్టు నిఖిలి చెప్తుంది. కానీ ఆయన డిస్కషన్ పాయింట్స్ పెట్టడం వల్ల అది డిస్కషన్ జరిగింది. సో ఆ డిస్కషన్ కూడా పూర్తిగా అందుకని వెళ్ళలేదు అనమాట, తిని వెళ్ళలేదు. మణికంఠ కూడా వెనక్కి వెళ్ళిపోతాడు సింపుల్గా. ఇప్పుడు ఏమవుతుంది, మణికంఠ ఏమంటాడు, నేను సాక్రిఫైస్ చేయలేదు, అది టీమ్ డెసిషన్ అంటాడు. వీళ్ళు ఏమంటారు, టీమ్ డెసిషన్ అయితే నువ్వు కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి, అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలి, నువ్వు ఎంతమంది ఒపీనియన్స్ చెప్పినా నీ స్టాండ్ మీద నువ్వు ఉండాలి, అంతేగాని నువ్వు సింపుల్గా గివ్ అప్ ఇస్తే అలాగా నేనైతే ఉండాలి. జనరల్గా ఏమైతే నేనైతే ఉండాలనుకుంటున్నాను అయితే ఓటింగ్ వెళ్దాం అంటారు, 3 ఓట్లు పడతాయి అప్పుడు తీసేస్తాను, అది టీమ్ డెసిషన్. నీ అంతటి నువ్వు ఒప్పుకున్న తర్వాత అది సాక్రిఫైస్ అవుతుంది, కానీ టీమ్ డెసిషన్ ఎందుకు అవుతుంది? ఇక్కడ మణికంఠ ట్రిగ్గర్ అయిపోయాడు. మణికంఠ ఎమోషన్ తన గేమ్ని డామినేట్ చేసేసింది. సో తను కన్నా 2 మైండ్ల వల్ల అంటే ఆ కన్ఫ్యూషన్ వల్ల వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి తెలియక అక్కడ అది వీళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం లేక ఏమైందంటే ఎమోషన్కి వెళ్ళిపోయి ఆ మైక్ తీసి పడేయటం కానీ, నెక్స్ట్ అరుచుకుంటా కానీ, ఏడవటం కానీ, ఎన్ని ఎమోషన్స్ ట్రిగ్గర్ అయిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ బేడా అంటే వీళ్ళు సోనియా కానీ నిఖిల్ కానీ వీళ్ళు బేడా అంటే కాదు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అసలు రాంగ్ లేదు, ఎందుకంటే ఇది చెప్పింది ఆయనే. ఇక్కడ అందరూ ఏమంటారు, కంటెస్టెంట్స్ వాళ్ళ టీం క్లాన్మేట్స్దే ప్రాబ్లం అంటారు. కాదు, వాళ్ళు డైరెక్ట్గా మణికంఠని తీసేద్దాం అని వాళ్ళు అసలు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ యష్మిని తీసేద్దాం అనుకున్నారు, యష్మికి రీజన్ కూడా రెడీ చేసుకున్నారు. ఈ ఆలోచన ట్రిగ్గర్ చేసిందే మణికంఠ. ట్రిగ్గర్ చేశాక బిగ్ బాస్ డెసిషన్ అడిగినప్పుడు కూడా దాని మీద సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయకుండా గివప్ ఇచ్చేసింది మణికంఠ. సో తనది రాంగ్. గివప్ ఇచ్చేసిన తర్వాత ఇంత డ్రామా ఎందుకు అయింది అంటే అది బయట దాని గేమ్ కింద వెళ్ళకుండా ఒక సాక్రిఫైస్ కిందకి వెళ్ళేపాటికి మణికంఠ తీసుకెళ్ళాపాడు. నేను ఆడింది గేమ్, మీరు గేమ్లో చెప్పండి, టీమ్ డెసిషన్లో చెప్పండి. సాక్రిఫైస్ అంటే ఎందుకంటే బయట వాళ్ళందరూ అడిగినప్పుడు తినేం చెప్పాలి, సాక్రిఫైస్ అని చెప్పాలి. టీం నన్ను తీశారంటే అవతల వాళ్ళు కూడా అందరూ అదే అనుకున్నారు. ప్రేరణ, నబీలు వీళ్ళందరూ మణికంఠని ఎందుకు తీశారు? ఒకళ్ళేమో నేనైతే యష్మిని తీసేస్తాను, నేనైతే సోనియాని తీసేస్తాను, సోనియా, యష్మి వీళ్ళ తర్వాతే మణికంఠ, వీళ్ళ ముందు అసలు మణికంఠ ఉన్నాడు, రాంగ్ డెసిషన్, మణికంఠ అంతమందిని హోల్డ్ చేశాడు, అర్థం దగ్గర వీళ్ళందరినీ హోల్డ్ చేశాడు, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకున్నారు. సో మణికంఠ ఈ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్ టు గో ఆన్, ఆ డిస్కషన్ జరగాలని కోరుకుంటున్నాడు ఇటు సైడ్. కానీ ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యేపాటికి ఏమైందంటే కొంచెం బస్ట్ అవుట్ అయిపోయాడు. సో తనే చెప్తున్నాడు, నా 2 మైండ్స్ వల్ల నేను ఇచ్చేసుకోలేకపోతున్నాను. ఎక్కడైతే ఆదిత్యవం దగ్గర స్టాండ్గా అలా ఉండిపోయాడో, వీక్ అన్న ఆదిత్యవం పేరు స్ట్రాంగ్ అన్న ఆదిత్యం అని చెప్పి నాకు అప్పుడే అర్థమైపోయింది. సో ఈస్ నాట్ ప్లేయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ఇదే నబీల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరు ఎంతమంది ఎటు చెప్పినా నువ్వు నీ స్టాండ్ మీద ఉండు అని చెప్పి, నువ్వు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయిపోయావు ఏంటి అని చెప్పి చెప్తున్నాడు. సో అది జరిగింది. దీనివల్ల ఆడియన్స్కి ఏమవుతుంది అంటే ఎన్ని తెలియకపోవటం వల్ల ఆడియన్స్ సోనియా, నిఖిల్, యష్మి వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి, పృథ్వీ వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి, తినొక్కడ ఒక సైడ్ ఉండటం, తిని ఆడవటం, వాళ్ళు గట్టిగా అరవటం, తిని ఆడవటం, వాళ్ళు గట్టిగా అరవటం వల్ల చూసి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో ఇన్ని తిట్టేస్తున్నారు, పాపం మణికంఠ అంటారు. పాపం మణికంఠ పిచ్చోండి చేస్తున్నారు, క్లాన్ మెంబర్స్ పిచ్చోండి చేస్తారు మణికంఠని, ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. రియల్గా జరిగిందైతే ఇది. ఇప్పుడు చెప్పండి ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని. నేను మణికంఠని రాంగ్ అనట్లా, మణికంఠ స్టేట్ ఆఫ్ మైండ్ కోసం చెప్తున్నా, అలాగే ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ కోసం కూడా చెప్తున్నా. ఆ పిక్చర్ చూసినప్పుడు ముందుది వెనకది డాట్స్ ఏమి లేనప్పుడు అలా చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఎందుకు రా ఒక్కడిని చేసి ఎంతమంది ఇది చేసేసి ఆయన కన్ఫ్యూజ్ చేసేసి గోల చేసేస్తున్నారని, వాడు ఎందుకని వాళ్ళు అక్కడ ఏం చేయట్లా, ఆ ప్రెషర్ని తనే తీసేసుకుంటున్నాడు. ఎవరి లోపలికి వెళ్ళి చెప్పమని లేదు, మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పు నీదే అని చెప్పి, ఎందుకంటే చెప్తే మళ్ళీ వెళ్ళి ఎదలవుతారు. అందుకని అంది ఏంది నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తే ఏం ఏదో ప్రెషర్ పెట్టి చేస్తున్నట్టుంది అంటే నన్ను ఏం చేయమంటావు ఏంటి, నువ్వేం చిన్నపిల్లోడువా, నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, నువ్వేంటి మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు అని. అలాగే తిని వాడే కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే అది కావాలని వాడతాడో లేదు తెలియదు, కానీ నేను తప్పు చేస్తూ ఒప్పుకుంటాను, ఆ సత్తా నాకు ఉంది, ఇది ఓకే,
ఈ లైన్ ఓకే. నెక్స్ట్ లైన్, కానీ నేను చేసే ప్రతీది తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు. వెంటనే సోనియా ఉంది, నువ్వు చేసే ప్రతీది తప్పని ఎవరన్నారు అంది. ప్రతీది తప్పని ఎవరు అనలా, ఎప్పుడూ అనలా. కానీ సడన్గా ఆ స్టేట్మెంట్ వచ్చింది. ఆడియన్స్కి అది ఎలా పాస్ అవుతుంది అంటే, అవునరా మణికంఠ ఏం చేసిన వీళ్ళు తప్పు అంటారా, ఆబారా మణికంఠ అనిపిస్తుంది. ఈ గేమ్ మణికంఠకి యూజ్ అవుతుంది అంటే ఎక్కడి వరకు యూజ్ అవుతుంది, కొన్ని వారాల వరకు యూజ్ అవుతుంది. అదే మణికంఠ స్టాండ్ తీసుకొని నేను నబిల్కే సపోర్ట్, నేను నబిల్ తీయటానికి నేను ఒప్పుకోను, నేను వెళ్ళటానికి నేను ఒప్పుకోను, నేనే బాగా నేను బెలూన్ వేసాను, యష్మి వేయలేదు అసలు, నేను ఎక్స్ తెచ్చాను, యష్మి ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడుతుంది, యష్మి ఎన్ని ఎగ్గులు తెచ్చింది అని చెప్పి ఆ స్టాండ్తో అలాగే ఉంటే ఎంత ఆర్గ్యుమెంట్ అయితే అంత ఆర్గ్యుమెంట్ అవ్వని ఏమవుతుంది. లెట్ దెమ్ ఓట్, వాళ్ళు ఓటేస్తారు, 3 ఓట్లు పడితే వాళ్ళే కదా ఎక్స్పోజ్ అవుతారు. మనకు తెలుసు కదా ఎవరు స్ట్రాంగ్ అని. నేను చెప్తున్నాను, యష్మి కన్నా సోనియా కన్నా మణికంఠ స్ట్రాంగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. తను అలా హోల్డ్ చేశాడు, తను ఎక్స్ తెచ్చాడు, తనకు దెబ్బలు దేనిలా లేచాడు. 100% ఇచ్చారు, యష్మి ఉన్న సోనియా కూడా 100% ఇచ్చారు. నేను కాదనట్లా, వాళ్ళు బాల్ వేశారు, ఎన్ని చేశారు, నేను వాళ్ళు కాదట్లా. బట్ ఫిజికల్గా వాటిలో స్ట్రాంగ్ తీసుకుంటే స్ట్రాంగ్. బట్ టీంలో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ట్రిగర్ అయిపోతాడో తెలియదు. ఇప్పుడు ఆ మైక్ పడేయటం, ఇవన్నీ చేయటం, ఇవన్నీ చూస్తే ఆడియన్స్కి ఆ ఎపిసోడ్ చూస్తే ఎవరు చూసినా సరే అయ్యో మణికంఠ, పాపం మణికంఠ అని చెప్పి అంటారు. అది ఆయన కావాలని చేస్తాను అన్నట్ల. ఆయనే చెప్పాడు, నా టూ స్టేట్స్ ఆఫ్ మైండ్ వల్ల నేను మిమ్మల్ని ఇచ్చేస్తాను. ఆయన నిన్న నైట్ దాంట్లో కూడా చెప్తాడు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఆవిడ కూడా నన్ను తిడతా ఉంటుంది, ఒకసారి అదంటావు ఒకసారి ఇదంటావు ఏంటి అని చెప్పి. సో అది ఒక ప్రాబ్లం. దాన్ని ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ టీం దాన్ని అడ్రస్ చేయాలి. వీకెండ్ మణికంఠ, నువ్వు నీ హౌస్ మేట్స్ కోసం ఆడాల్సిన అవసరం లేదు, నువ్వు నీ క్లాన్ నువ్వు ఆడియన్స్ కోసం ఆడని. మణికంఠకి ఇంకో భయం ఏం ట్రిగ్గర్ అంటే తెలుసా, ఎందుకు వెళ్ళి ఇంప్రెస్ చేస్తున్నాడు తెలుసా, ఏదైనా హౌస్ లోపల ఓటింగ్ జరిగితే చీఫ్కి కానీ లేదంటే ఎలిమినేషన్కి కానీ ఏదైనా ఓటింగ్ జరిగితే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, సరేనా, దానికోసం నేను ఇక్కడ హౌస్ మెంబర్స్ని కూడా కొంచెం వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి అన్న దాంట్లో అందరితో రిలేషన్ ఫామ్ చేసుకుంటే అందరితో మంచిగా ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ తన నేచర్ అది కాదు. సో వాళ్ళు ఏదో అంటం వల్ల వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ ఉండటం వల్ల తిన ఒపీనియన్ స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నాడు. అది నాకు అర్థమైంది మణికంఠ కోసం. సో ఫ్యాన్స్ కానోళ్ళైనా మీకేమనిపించింది అన్నది ఈ విషయం మీద కామెంట్ చేయండి. నేనైతే మణికంఠని డీకోడ్ చేసింది, మణికంఠని అర్థం చేసుకుంది అయితే ఇదే. సో అన్వాంటెడ్ ఒక సింపతి అయితే జనరేట్ అవుతుంది. అది మణికంఠ కోరుకోవట్లేదు, అవతల వాళ్ళు కోరుకోవట్లా. మణికంఠతో గొడవని ప్రతిసారి అవతల వాళ్ళు రాంగ్ కాదు, అది సోనియా అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళది నాకైతే మాత్రం ఇందులో తప్పు లేదనిపించింది. సో అలా మూమెంట్స్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ వల్ల మణికంఠ ఇలా అయిపోయాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ దాని ముందు జరిగింది ఇది, దాని వెనక జరిగింది ఇది, అక్కడ సిచ్యువేషన్ జరిగింది ఇది. సో ఇదే విషయాన్ని వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. సో ఇంక నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్గా వెళ్ళను. సోనియా ఒక లైన్ చెప్తున్నారు, వీ ఓటెడ్ ఫర్ యూ అంటే మీరందరూ నాకు ఓట్ చేశారు కదా అంటే, వీ ఓటెడ్ ఫర్ యూ ఇఫ్ యూ డిడెంట్ అగ్రీ, నా పాయింట్స్ అన్ని విన్నాకే మీరు ఇన్నుంటే కనుక వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ చేస్తుంటే డిసగ్రిమెంట్లో ఉంటుంటే మా ఓటు మేము చేంజ్ చేసుకునే వాళ్ళము, వీడి పాయింట్స్ కరెక్టే కదా అనుకునే వాళ్ళం. సోనియాకి కూడా యష్మిని తీసేయాలని ఉంది, ఏదైనా మణికంఠని తీసేయాలి లేదంటే యష్మిని తీసేయాలి, నేను ఉంటానని చెప్పింది. సో అది ఇన్ఫాక్ట్ యష్మి భయపడింది, వాళ్ళ ముగ్గురు పిలిచినప్పుడు నన్ను తీసేస్తున్నారేమో వచ్చి, అరే నేను 100% ఇస్తారా, అరే ప్లీజ్ రా అని చెప్పి పిచ్చింగ్ చేస్తుంటే సోనియా అంది, ఎందుకు నువ్వు అదంతా కాదు, ఎవరు ఉంచాలి ఎవరిని తీసేయాలి చెప్పానని చెప్తే ఓకే అని చెప్పి అప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఈయన బయటకు వచ్చాడు, ఈయన కూర్చున్నాడు, సీతకి ఉంది తినకి ఒక డిస్కషన్ జరిగింది. సీత ఎందుకు తీసేసావంటే ఈయన బాధ ఏంటంటే, ఈయన చెప్పేది ఏంటంటే, ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు నబిల్ని తీయటం కరెక్టా కాదని చెప్తారు. చాలామందికి టాస్క్ కూడా కొద్దిగా అర్థం కాలేదు. ఇక్కడ ఏమి ఓడిపోయి తన థాట్ ప్రాసెస్ ఏమొచ్చిందంటే, నిఖిల్కి గెలిచిన వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి అన్నాడు. ఓకే, ఓడిపోయి వైల్డ్ కార్డ్స్ వస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చి నా క్లాన్ల మెంబర్స్ బయటకు వెళ్ళిపోతా అనుకున్నాడు. అది ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఏం చెప్పాలి. బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మొత్తం అందరికీ వాళ్ళు ఎక్కువ మంది వస్తే మీరు ఎక్కువ మంది వెళ్ళిపోయే అవకాశం ఉంటుందంటే డబుల్ ఎలిమినేషన్స్ అని ఇంకోటని ఎవరు బయటకు వచ్చి డైరెక్ట్గా పంపించే అవకాశం లేదు. ఇది లైవ్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది ఏదైనా సరే. వైల్డ్ కార్డ్స్ వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారు, ఆయన అలాంటి లాజిక్ అని చెప్పి ఇది లైవ్లో లేపేశారులేండి ఇది. సో సీత క్లియర్గా అడిగింది, నువ్వే కదా చెప్పావు నేను టాస్క్ స్టార్ట్ అయినప్పుడు, అది అజ్ వర్సెస్ అజ్ కాదు, ఇది మనందరం వర్సెస్ వైల్డ్ కార్డ్స్ హౌస్ మొత్తం ఒకలా ఉండాలి అంటే, లేదు నిన్న మణికంఠని తీసాక నాకు రియలైజేషన్ వచ్చింది అని చెప్పాడు. సో మణికంఠని తీసేసిన తర్వాత అప్పుడు మీకు స్ట్రాంగ్ ఆడితే నా దాంట్లోంచి ఎవరైనా పోతారు అది అని చెప్పి. సో నాకైతే అది అంతా లాజికల్గా అనిపించలేదు ఆ డిస్కషన్ మొత్తం. బట్ ఇక్కడ ఏమైందంటే సోనియా నాకు అనిపించింది చెప్తున్నా, సోనియాకి ఏంటంటే సీత ముందు ఒక డిస్కషన్ ఉంది, దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియోలో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఒక 40 minutes వీడియో ఉంటుంది మధ్యలో. సోనియా సీత చెప్పాను కదా డామినేషన్ నేచర్. సో ఆ క్లాన్ ఓడిపోవాలని కోరుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈయన రెండు మైండ్లతో వచ్చాడు, ఈయన లోపలికి రావడం పాజిటివ్గానే వచ్చాడు, వీకెల్ని తీద్దామని. నాకు 2 ఉన్నాయని చెప్పాడు కూడా, ప్రజెంట్ చేశాడు ఫస్ట్, నాకు 2 ఉన్నాయి,
మనం వైల్డ్ కార్డ్ రాకుండా ఉండాలంటే అక్కడ వీక్ని తీసేయాలి చెప్తే స్ట్రాంగ్ని తీయకూడదు. బట్ మనమే గెలాలి అనుకుంటే మాత్రం స్ట్రాంగ్ని తీయాలి అని చెప్తే నీకేదనిపిస్తుందో చెప్పని పృథ్వీ కూడా అడుగుతాడు. అడిగిన తర్వాత పృథ్వీ కూడా ఏంటంటే లేదు మన నబీల్ని తీసేద్దాం అన్నట్టు ఉంటాడు. సో సోనియా పృథ్వీ ఇద్దరు నబీల్ని తీసేద్దాం స్టాండ్లో ఉంటారు. ఈ అమ్మాయి కూడా యష్మి కూడా వీక్ని తీసేద్దాం మైండ్ సెట్తో వస్తుంది. వీళ్ళిద్దరూ చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యి ఓకే మనం కూడా స్ట్రాంగ్ని తీసేద్దాం, మన క్లాన్ వాళ్ళు మళ్ళీ పోతారేమో, ఇంక మనం ఎలాగో గెలుస్తాము, గెలిచిన తర్వాత ఇంకా బాగా గెలిస్తే మన వాళ్ళ క్లాన్ నుంచి తీసేయచ్చు కదా, ఇంకా తీసేసి మనం ఇంకా ముందుకు వెళ్తాం అనుకుంటారు. బట్ సమ్హో ఇదంతా ఒక వేస్ట్ ఆఫ్ డిస్కషన్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్ అయ్యేపాటికి ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్లో అయిపోయింది. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ని ముగిచేశాడు. అయితే 12 ఛాలెంజ్లు ఉంటాయేమో అనుకున్నా, 12 ఛాన్సులు ఇస్తాడేమో 12 మందికి అనుకున్నా. సీత ఏంటంటే గ్రూప్ గేమ్ పెట్టారనుకో, ఇప్పుడు నువ్వు నబీల్ అందరికన్నా ఫాస్ట్గా వేసాడు, ఇప్పుడు నువ్వు నబీల్ని తీసేసావు, అప్పుడు గ్రూప్ గేమ్ ఓడిపోతే మీరు ఓడిపోయి మేము ఓడిపోతే అప్పుడు ఆపలేం కదా అంటది. సో దానికి దీని దగ్గర కొద్దిగా దానికి సమాధానం లేదనమాట. తర్వాత ఏంటంటే రాంగ్ డెసిషను, వరస్ట్ డెసిషను ఇవన్నీ చెప్తే తన తండ్రి నిన్న నీ నోటితోనే అన్నావు వైల్డ్ కార్డ్ నువ్వు అని చెప్పి నువ్వు తీసేస్తానని చెప్పి, అంటే ఇప్పుడు మనీని ఎలా తీసావు అంటే తనే సెల్ఫ్ అన్నాడు. అంటే మీరు గ్రూప్గా తీయలేదు కదా, గ్రూప్గా తీశారు కదా మనీని అయితే, అంటే కాదు తనే సెల్ఫ్ చేసుకున్నాడు అంటారు, సెల్ఫ్ వెళ్ళిపోయాడు అని చెప్పి. మనీ ఆ ఏడుపు ఎంత అయిపోయి మైకి ఎంత కొట్టేసి వెనక్కి వచ్చిన తర్వాత ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద హౌస్, నా డబల్ మైండ్తో మిమ్మల్ని బాధపడుతుంది, ఇప్పుడు హౌస్కి కాదు మాకు సారీ చెప్పు, సారీ ఫర్ ద టీమ్ అని మాకు సారీ చెప్పాను, బీ సారీ ఫర్ ద టీమ్ అన్నాడు. మనీ నేను చెప్తాను అని చెప్పి నేను స్టెప్ అయ్యా టీం నుండి, నా సాక్రిఫైజ్ అది అని చెప్పి వెళ్ళాడు అనమాట. నబీల్ లోపలికి వెళ్ళి అందరికీ చెప్పాడు ఇది నేనే చేశాను అయ్యి అని చెప్తుంటే నబీల్ నాకలా అనిపించట్లేదు అన్నాడు. ఎవరికి అనిపించట్లా, అదే ప్రాబ్లం. ఎందుకంటే చాలా సీక్రెట్గా జరిగింది అదంతా. రష్మి ఇప్పుడు మీ మీద ప్రెజర్ చేసినట్టు నువ్వు బిహేవ్ చేయొద్దు అంటే నీ ఏజ్ అంతా, నీ క్లారిటీ లేదా, ఎందుకు ఇలా చేస్తున్నాను ఏంటి, ఇది చుట్టూ తిరిగి ప్రతిసారి నా దగ్గరికి వస్తాను నా టేబుల్ పెడతా అంటే బికాజ్ నీ క్లారిటీ లేదు. వాళ్ళది కరెక్ట్గా చెప్పి నీ క్లారిటీ లేదు, నువ్వు ఏం చేయాలనుకుంటే క్లారిటీ లేదు. ఉంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇంక వాళ్ళలో అంటే కొట్టుకుంటూ ఉండాలి, లేదంటే నీ మైండ్ ఏం చెప్తుందో అది చేస్తూ ఉండాలి. నీకు మాట్లాడను, నేను గమ్మును కూర్చుంటా అంటే సోనియా నువ్వైతే మీరు చెప్పారని చెప్పి నేను గమ్మును కూర్చున్నాను ఏం మాట్లాడలేదంటే నాకైతే నువ్వు గమ్మును ఉన్నట్టు అనిపించట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చెప్పుకుంటావని అంటుంది. సోనియా అగైనెస్ట్ ద టీమ్ అంటే నీ పాయింట్స్ నీకు తెలుసు ఏంటి, ఆదిత్య అదర్ థింగ్స్ కూడా నువ్వు అలాగే చెప్తున్నాయి, ఇది తనకు కనిపెట్టింది అనమాట. నువ్వు స్ట్రాంగ్ గోల్ తీసేద్దాం అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఆదిత్య పేరు చెప్పావు, నువ్వు అగైనెస్ట్ టీమ్గానే ఉన్నావు అని చెప్పి. నా పర్స్పెక్టివ్ స్ట్రాంగ్గా పెడితే అగైనెస్ట్ అంటారు, లేదంటే కనుక ఇదే నేను చెప్పింది. నేనేమో స్ట్రాంగ్గా పెడితేనేమో మీరు అగైనెస్ట్ అంటారు, మీ మాటల్లో మాట కలిపితేనేమో ఏదో ఒకటి అంటారు, దీన్ని ఎలా అని చెప్పి అక్కడ నాకు అనిపించింది కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు అని చెప్పి. నీ పర్స్పెక్టివ్ పెట్టాలి మనీ, వేరే వాళ్ళది అనవసరం. నబీల్ తను కరెక్ట్గా ప్రైస్ చేసాడు కానీ ఏం చేస్తుంది మొత్తం లేపేశారు. నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు బయటికి, సీత డిస్కషన్ అయిపోయింది. సో ఆ డిస్కషన్లో ఏం పెద్ద తేలలేదు కానీ టెన్షన్ తీసుకోకు అది అని చెప్పి చెప్పాను. ఐ స్టెప్ బ్యాక్ అన్నాడు. నిఖిల్ అడుగుతారు అన్నమాట, పృథ్వీ అడిగితే ఐ స్టెప్ బ్యాక్ అన్నాడు, టెన్షన్ తీసుకోవద్దు అన్నాడంటే టైం తీసుకొని దాని తర్వాత ఇతను వస్తా ఉన్నాడు అనమాట, మణికంఠ వస్తా అంటే నువ్వు టైం తీసుకొని మాట్లాడు, నువ్వు చేయకని. ఎందుకంటే ఇంకో మాట గుర్తొస్తుంది, ఏడుస్తున్నాడు, ఆ మాట చెప్తాడు, వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు, దానికి కొద్దిగా ఆన్సర్ అటు ఇటుగా ఉంటుంది, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ వస్తారు. సో వాళ్ళు పాపం వాళ్ళు నెగిటివ్ అవుతూ ఉంటారు ఇందులో. నేను జిప్ చేసుకున్నాను నా మోతిని ఇంకా మాట్లాడినంటే వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అంటారు. ఇది ఈ లైన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, ఏంట్రా ఆ పిల్లడిని అసలు మాట్లాడినవ్వట్లేదు, పైగా జిప్ చేసుకున్నానంటే లేదు మని రామని మాట్లాడమని అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అంటారు అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ ఇదంతా వాళ్ళు క్యారీ చేస్తుంటారు. లైవ్లో చాలాసేపు జరిగింది ఇది. మళ్ళీ కూర్చొని మళ్ళీ దాని గురించి మాట్లాడుకున్నారనమాట. నిఖిల్ నువ్వు వచ్చి టీం ముందుకు వెళ్ళాలి అన్నావు, నా టీం కోసం నాకు చేయాలని ఉంది అని అన్నావు అంటే మరి నేను వచ్చి ఏం చెప్పాను అంటే నేను ఎలా చెప్పలేదు, నేను వచ్చిన తర్వాత మనం గెలాలి, వైల్డ్ కార్డ్ ఆపాలి, ప్రైజ్ మనీ రావాలి అని చెప్పాను, నువ్వు స్టూపిడ్ డేట్స్ తీసుకోకు, ఐ సెట్ బ్యాక్ అన్నాను అని చెప్తాడు. ఇంకో సైడ్ ఏమో విష్ణుప్రియ ఏమో ఫేక్ హ్యూమన్ ఇవన్నీ మాట్లాడుకుంటారు, తింటా ఉంటారు ఫేక్ హ్యూమన్ అని చెప్పి నిఖిల్ తిడుతుంది. ప్రేరణ జెంటిల్మెన్ నోబుల్ మెన్ లాగా అందరి కోసం బిల్డప్ ఇస్తాడు అని చెప్తుంటే విష్ణుప్రియ మనం ఆడాలి, మనం అందరం కావాలి, మనమే కావాలి, మనందరం ఒక హౌస్ అని చెప్పాడు అని చెప్పి సీత అందరూ అవకాశం కావాలంటే అలా వద్దని లేదు అలా వద్దు, స్ట్రాంగ్గా మేము ఆడుకోవాలి మా క్లాన్ అని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇంతకుముందు అలా మాట్లాడని చెప్పి. నెక్స్ట్ మణికంఠ టీం డెసిషన్ తీసుకున్నారు కదా మీరు అంటే సోనియా టీం అంతా డిస్కస్ చేసి తీసుకుంటే ఇది టీం డెసిషన్ అవుతుంది, కానీ నీ ఎంతటా నువ్వు ఆల్రెడీ చెప్పేసిన తర్వాత ఇది ఎలా టీం డెసిషన్ అవుతుంది అంటే నా నోటి తుత్తర అన్నాడు అదే. సో ఆ తుత్తరని బయట పెట్టుకోకుండా బాగుండేది. అసలు తనకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే నిఖిల్ వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆలోచన. నిఖిల్ వెళ్ళిపోతాడు అనుకుంటే అది నిఖిల్ చెప్పినప్పుడు మనకు డిస్కస్ చేయాలి ఆ పాయింట్ని, మనం ముందే చేస్తే ఇలాగే ఉంటుంది. సో అది పోనీ నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటే ఆ ఎలివేషన్ ఉండేది, నువ్వు అక్కడ సాక్రిఫైస్ చేసి ఎక్కడ వీళ్ళ దగ్గర నన్నే తీస్తారని చెప్పి అది అలాంటి రాంగ్ అయిపోద్ది కదా. విష్ణుప్రియ ఆయన గేమ్ ఆడుతున్నాడా, చీప్ టాస్క్కి చీప్ పొజిషన్కి అసలు ఉన్నాడా,
చేతులు కట్టుకొని రెడ్ బ్యాంగిల్స్ బొట్టు బిల్ల, నేను ఆడవాళ్ళని తక్కువ చేయట్లేదు. విష్ణుప్రియ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. ఆయన చీఫ్ ఆడట్లేదు, ఆయన సరిగ్గా లేడు. అది చెప్పడానికి ఆ వర్డ్స్కి అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకొచ్చింది ఈ వర్డ్స్ నాకు అర్థం కావట్లా. పుణ్యశ్రీ అంటది, పాపాత్మలో అంటది, ఏందేందో అంటది. ఇప్పుడు చూడండి చీరా బొట్టు బిల్ల, అసలు ఏం బ్యాంగిల్స్ వేసుకొని చీరా బొట్టు బిల్ల అంటే నేనేం మళ్ళీ ఆడవాళ్ళని తక్కువ చేయటం లేదు అంటది. చీఫ్గా తన చీఫ్గా కాదు వేసుకొని కూర్చోబెట్టాలంటది. ఎందుకు ఈ వర్డ్స్ నాగంది గట్టిగా వేసుకుంటారు మిమ్మల్ని. పిచ్చి మాటలు ఇవి అస్సలంటే అస్సలు బాగాలేదు. అసలు విష్ణుప్రియ అసలు సెట్ అవ్వలేదు. ఎంత కోపం వచ్చినా ఇలాంటి మాటలతో అవ్వాల్సిన అవసరం లేదు. నాలాగా సింపుల్గా డమ్మీ అనేసి సరిపోయింది. ఎందుకు ఇదంతా అని చెప్పి చీర ఏంది, బొట్టు బిల్లలు ఏంది, నాగార్జున అడుగుతారు ఏమ్మా ఏంది నీ మాటలో, ఇప్పుడేమో మొన్నేమో పుణ్యశ్రీ అన్నావు, ఇప్పుడేమో చీతు దాకా వచ్చావు, ఇప్పుడేమో ఇలా జరుగుతుందని చెప్పి రాక్షసి ఇవన్నీ. నైనిక ఏమంటుందంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా వద్దనిపిస్తే తను చేయొచ్చు కానీ చేయలేదు. ఐఎమ్ సెయింగ్ ఇంతకుముందు ఎప్పుడు తిని ఇలా చేయలేదు అని చెప్పి ఇద్దరు ఒపీనియన్స్ వచ్చేపాటికి ఆయన ఒపీనియన్ ఎక్కడ పోతుందో అని చెప్పి సో వాళ్ళిద్దరూ ప్రెజరైజ్ చేశారు. దానికోసమే ఆయన అలాంటి డెసిషన్ తీసుకున్నాడేమో అని చెప్పి వాళ్ళ అన్న కోసం చెప్తుంది అనమాట. తిను ప్లాన్ అంటే డంబ్ అని చెప్పి అంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనీ ఏడుస్తూ ఉన్నాడు. మాట్లాడాలంటే భయం వేస్తుందిరా, వాళ్ళు చెప్పేది కూడా నాకు ఓకే అనిపిస్తుంది అంటే. సో వాళ్ళు చెప్పేది కూడా ఓకే కరెక్టే, వాళ్ళు చెప్పేది నేను అదే అంటున్నాను. ఆడియన్స్ అలా అర్థం చేసుకోవట్లేదు కానీ వాళ్ళు చెప్పిందే ఓకే, ఎందుకంటే తిని ఎలాగే చేశాడు కాబట్టి వాళ్ళు అక్కడ చెప్తుంటే తినకు అర్థమవుతుంది. అందుకని నా 2 sets ఆఫ్ మైండ్స్ అన్నాడు, నా నోటి తొత్తర అన్నాడు, దానికి తను కన్విన్స్ అయ్యాడు కరెక్ట్గానే. ఇక్కడ నబీల్ చాలా బాగా తను మోటివేట్ చేశాడు. బట్ మొత్తం మోటివేషన్ అంతా నాకు ఎందుకు వేస్ట్ లాగా అనిపిస్తుంది. అందుకే నేను చెప్పాను నువ్వు మాట్లాడమని అని చెప్పి నువ్వు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అక్కడ తను చేసి వచ్చాడు కాబట్టి. నన్ను చూడు నా వైపే చూడు, అటు ఇటు దిక్కులు చూడు, నన్ను చూడు భయపడేదేలే ఏంటి గుండెల్లో అనిపించింది చెప్పాలే. ఎటుపోయినా సరే ఏదైనా సరే ఈ మనుషులు దోస్తులు వీళ్ళందరూ ఏంటంటే దోస్తులు ముసుగులో వాళ్ళని నామినేట్ చేసుకోవట్లా, వేరే వాళ్ళ నాలుగు చూసి నామినేట్ చేస్తూ ఉన్నారు. మనం అలా కాదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. ఆదిత్య గారు కూడా ఎంకరేజ్ చేస్తారు నీకున్న ఓటింగ్ ఎవరికి లేదని చెప్పి. తినేం చెప్తారంటే అరే అన్ని టాస్కులు సంచాలకుగా చేశారు, అభయ్ వెళ్ళిపోయాడు, శేఖరన్ వెళ్ళిపోయాడు, అంత ఎంటర్టైన్మెంట్ చేసింది, బేబాక్ వెళ్ళిపోయింది, నువ్వు 3 వారాలు నామినేట్ అని నువ్వు ఉన్నావు, నీకు ఎంత ఓటింగ్ ఉంది, నేను ఆడియన్స్ లైక్ చేస్తున్నారు, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండు అయ్యని చెప్పి అంత మోటివేట్ చేస్తాడు. మనకంటే ఎన్ని వదిలేసి నిఖిల్ రాగానే నా ఫ్రెండ్స్ని మార్చుకుంటే బాండ్ అనిపిస్తుంది అని చెప్పి నబీల్ చూస్తే వెళ్ళి నిఖిల్ లాంగ్ చేసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ మధ్య బాండ్ ఉండలేదు. ఇంట్లో అందరినీ అబ్జర్వ్ చేయి, నెగిటివ్ దొరికినాయా నామినేషన్లో పెట్టించి అంతే. ఇక్కడ ఎవరు అంత తురుము కాదు, సోనియా కానీ నిఖిల్ కానీ. సోనియా పాయింట్లు పెట్టింది, నిఖిల్ అడి తిప్పుతాడు ఇటు తిప్పుతాడు, ఇక్కడ ఎవరు తురుము కాదు. సో జనాలని మనల్ని జడ్జి చేసేది నువ్వు అసలు ఎవరికి భయపడకన్నట్టు చెప్తాడు. ఈ డిస్కషన్ అంతా లేపేశారు. నీకు మంచి ఓట్ షేర్ ఉందని చెప్పి ఓం కూడా అంటారు. నెక్స్ట్ పృథ్వీ విష్ణుప్రియ డిస్కషన్. ఈ డిస్కషన్ బాగుంటుందా, పృథ్వీ విష్ణుప్రియ డిస్కషన్ బాగుంటుందా? ఏం చేశారు? నీకేమనిపించింది అంటే 2-faced పర్సన్ అనిపించింది. నిన్న వైల్డ్ కార్డ్స్ వద్దు అది అని చెప్పి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ని ప్రొటెక్ట్ చేద్దాం అంటే నాకు నచ్చలేదు అని చెప్పి ఆయన వైల్డ్ కార్డ్స్ని ప్రొటెక్ట్ చేద్దాం అలా ఆయన క్లాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం అన్నాడు. నెక్స్ట్ 4వ ఛాలెంజ్ ఇచ్చారు, రంగురంగుల పజిల్ అని చెప్పి ఇచ్చారు. క్యూబ్ షేప్ నిర్మించాలి, ముందుగా ఎవరు నిర్మిస్తే వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళ కథ ప్రయోజనాలు అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపుతారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే 5 minutesలో పెట్టాలి ఆ పజిల్ని. ఆ పజిల్ ఏంటంటే వాళ్ళు పెట్టిన షేప్లోనే అది పెట్టాలని లేదు, దాన్ని ఇటు తిప్పాలి దాన్ని 4 యాంగిల్స్లో తిప్పచ్చు. సో చాలా అంటే చాలా డిఫికల్ట్ పజిల్, 5 నిమిషాల కష్టం. సో బిగ్ బాస్ ఈ పజిల్ వీళ్ళు పూర్తి చేయకూడదు అనుకున్నాడు. సో అందుకని అది ఇచ్చాడు. సో అది పూర్తి అవ్వదు 5 నిమిషాల్లో. సో అవ్వలేదు, బెల్లు మోగిచ్చారు, వదిలేశారు. దాని తర్వాత సీత కొద్దిగా అటు ఇటు చేసి సీత పెట్టగలిగింది కొద్దిసేపట్లో. మరి సీత ఎందుకు వెళ్ళలేదు ఈ ఛాలెంజ్ కంటే నాకు కూడా వెళ్ళలేదు. నయనికాను ప్రేరణని వెళ్ళారు. ఇటు సైడ్ మళ్ళీ పృథ్వీ నిఖిలే వెళ్ళారు. సో చాలామంది ఏమంటారంటే ఆయన ఒక్కడే అన్నీ నబీలే ఆడేసి ఫిట్టెస్ట్ ఛాలెంజ్ మొత్తం నబీలే ఆడేస్తే ఎలాగా, సో ఇంకెవరు లేరా అంటే మీరు క్లాన్లో ఉన్నది వాళ్ళ క్లాన్లో ఉన్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వటానికే. మరి ఇప్పుడు ఎందుకు పృథ్వీని వెళ్ళాడు? పృథ్వీ 3 టాస్క్లు ఆడినట్టు కదా, బెలూన్ టాస్క్లు ఛాన్స్ రాలేదు కానీ బెలూన్ టాస్క్ ఆడినట్టే. దాని తర్వాత ఇప్పుడు ఇంకో 2 వెయిట్ ఇలా పట్టుకొని ఉన్నది మేకది అది ఆడినట్టే, మరి ఇది ఆడినట్టే కదా. అన్నింటికి మరి పృథ్వీ వస్తున్నాడంటే అలా ఉంటుంది. సో మొత్తానికి ఇద్దరు పూర్తి చేయలేకపోయారు. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్ అన్నట్టు అనమాట. నెక్స్ట్ ప్రేరణ, ఇంత ఎమోషను ఇంత డ్రామా, నీ వాయిస్ వింటే వాడు మోటివేట్ అవుతాడు, వెళ్ళి చెప్పు ఏమైనా చెప్పు అని చెప్పి విష్ణుకి చెప్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళమని? పృథ్వీ దగ్గరికి వెళ్ళమని. సో పృథ్వీ విష్ణు దీనికోసం మాట్లాడుకున్నారు. సీత ఏమో సోనియాని ఇమిటేట్ చేస్తుంది. బాగానే ఆడుతుందా, అదే తను ఏదో ఇమిటేట్ చేస్తుందబ్బా, యాపిల్ తినరాదు, యాపిల్ తినరాదు, కాఫీ తాగరాదు, అన్నం తింటావా, పాలు తెచ్చిమంటావా అని చెప్పి సోనియాని ఇమిటేట్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ నిఖిల్ పొద్దున్న నుంచి స్టార్ట్ చేసింది ప్రేరణ, ఎందుకు అలా ఆడుతుందో అర్థం కావట్లేదని. పొద్దున్నుంచి ఏం చేసింది? పొద్దున్న మీకు అది కామెడీగా అనిపించింది, మీ ఇద్దరు ముందు సరదాగా అనిపించింది. సో మధ్యాహ్నం అంటే మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు కానీ అక్కడి నుంచి వాళ్ళు ఫ్లిప్ అయ్యారు.
సో ఇంకా అది నెగిటివ్ ఎనర్జీని పాస్ అయింది. కానీ మార్నింగ్ మీకు బాగానే అనిపించింది, నవ్వుతూ అనిపించింది, తనకు నచ్చలేదు కాబట్టి మీకు నచ్చలేదు అన్నట్టు ఉంది. మీ అభిప్రాయాలు ఏం కనిపించట్లేదు సార్ మాకు. నెక్స్ట్ 9కి వెళ్ళింది, కాసేపు అక్కడ ఏదో ఫన్గా చేసుకున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి మీకు ఇంకో అవకాశం లభించింది. అదేంటంటే బిగ్ బాస్ ట్యూన్స్కి డ్యాన్స్ చేయడం. డిఫరెంట్ టైంలో వాళ్ళు ఒక 4-5 స్టేజ్లు పెట్టారు. సో డిఫరెంట్ టైమ్స్లో అక్కడ బజర్ మోగిద్ది. ఆ బాత్రూంలో ఒకసారి, గార్డెన్లో ఒకసారి, ఇంట్లో ఒకసారి, అలాగా ఆ బజర్ మోగినప్పుడు టీవీలో డిస్ప్లే సెకండ్స్ వస్తాయి, హారన్ సౌండ్ కూడా వస్తుంది. అన్ని సెకండ్స్లో వెళ్ళి దాని మీద నుంచోవాలి. ఎవరైతే నుంచోరో, ఏ టీం వాళ్ళు అయితే తక్కువ నుంచి ఉంటారో, అంటే 5 సార్లు ఈ ఛాలెంజ్ని కరెక్ట్గా వీళ్ళు పూర్తి చేయాలి. ఆ లోపల అందరూ అవుట్ అయిపోకుండా ఉండాలి. 5 టైమ్స్ పూర్తి చేస్తే ఒక వైల్డ్ కార్డ్ని వీళ్ళు తగ్గించవచ్చు. అలాగే ఎవరైతే ఆ టైం లోపల స్టేజ్ ఎక్కరో వాళ్ళు ఈ గేమ్లోంచి అవుట్ అయిపోతారు. ఏ క్లాన్ సభ్యులకి అయితే ఎక్కువ మంది అవుట్ అయిపోతారో ఆ క్లాన్ ఈ ఛాలెంజ్ ఓడిపోతుంది. అదే అనమాట, సింపుల్. ఫస్ట్ దానికి 20 సెకండ్లు ఇచ్చారు, అందరూ వెళ్ళారు. తర్వాత 15 సెకండ్లు ఇచ్చారు, అందరూ వెళ్ళారు. మొత్తానికి ఒక చోట మాత్రం 3 సెకండ్లు ఇచ్చారు, వీళ్ళందరూ ఇట్టున్నారు. ఆ వాష్రూమ్కి వెళ్ళేపాటికి నాకు తెలిసి అసలు ఎవరు ఎక్కలా. అయ్యేపాటికి ఒక ఎక్కితే నిఖిల్ అక్కడ ఎక్కినట్టున్నాడు అంతే, మిగతా వాళ్ళు ఎవరు ఎక్కలేదు. కానీ నిఖిల్ అక్కడ సోనియా, పృథ్వీ, ప్రేరణ పేర్లు చెప్పాడు. కరెక్ట్గా ఏం చెప్పాడంటే సోనియా లేదు, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ తను తిరిగేపాటికి వాళ్ళ ముగ్గురు ఎంటర్ అయ్యారు. తర్వాత సోనియా ఎంటర్ అయింది. దాని తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఎంటర్ అయ్యారు. ఇంకా కావాలని చెప్పాడని అనలేము, ఎందుకంటే అటు తిరిగేపాటికి ఆ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆయనకి ఏం గుర్తుంటుంది. సో బిగ్ బాస్ అడిగితే 4 పేర్లు చెప్పాడు. ఇందులో నేనేం అనుకోవట్లా, గేమ్ కోసం అలా చేశాడు ఇలా చేశాడని చెప్పి. సో దాని తర్వాత ఇంకోసారి వచ్చినప్పుడు సోనియా అవుట్ అయిపోయింది. చివరి మొత్తానికి 3 మిగిలారు. 5 రౌండ్లు అయినాయి. సో 5 రౌండ్లు గెలిచారు కాబట్టి 3 మిగిలారు కాబట్టి ఛాలెంజ్ గెలిచినట్టే. సో ఇంకో వైల్డ్ కార్డ్ని తీసేయచ్చు. అంటే ఈ లెక్కన 2 ఛాలెంజ్లు శక్తి టీం గెలిచింది, ఒక ఛాలెంజ్ కాంతార టీం గెలిచింది. దీని తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన షాక్ ఏంటంటే లాస్ట్కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఎంతటితో ముగిసింది, మీరు 3 వైల్డ్ కార్డ్స్ని మాత్రం తొలగించగలిగారు అన్నాడు అనమాట. అంటే 9 వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వస్తారా, ఇది మ్యాటర్. మేబీ రేపు ఏమైనా ఇంకొక 2 ఛాలెంజ్లు ఇస్తాను, ఇంకో 2 ఏమైనా తగ్గించగలరేమో, లేదంటే ఒక ఛాలెంజ్ ఇస్తాను, ఇంకో ఏమైనా తగ్గించగలరేమో అని చెప్పి ఇంకోటి పెట్టి ఇంకొకరిని కూడా తీసేయచ్చు. ప్రస్తుతానికి అయితే 9 వైల్డ్ కార్డులు కన్ఫామ్ అన్నట్టు ఇచ్చాడు. అదేంటి వాళ్ళందరూ 12 టాస్క్, నేను కూడా 12 టాస్కులు పెడతాడేమో అని అనుకున్నాను. అందులో 8 వాళ్ళు పాస్ అయ్యేటట్టు, 8 ఫెయిల్ అయ్యేటట్టు. బట్ అని పెట్టలా, 5 పెట్టాడు. 2 ఒకళ్ళు 1 వాళ్ళు గెలిచారు అంతే కదా. 5 పెట్టాడు, 2 ఏమో పోయినాయి. ఒక పజిల్ టాస్క్, బిర్యానీ టాస్క్ పోయినాయి అంతే. సో ఇదే జరిగింది ఓవరాల్గా. చాలా తక్కువసేపు చెప్పాను, ఎందుకంటే చాలామంది అన్న ఎపిసోడ్లో ఉన్న చదవద్దన్న, కొంచెం లాజిక్స్ మామూలుగానే చెప్పేసి అంటే చెప్పాను అనమాట. మీ వ్యూస్కి నా వ్యూస్కి డిఫరెన్స్ ఉంటే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందితో డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా. అంత మాత్రం చేత నేను కావాలని చెప్పింది కదా, నాకు అనిపించింది. నేను ఓవర్గా మేబీ బిగ్ బాస్ ఎక్కువగా అలా చూస్తా అంటే అన్ని పాయింట్లు అక్కడక్కడ కనెక్ట్ చేసుకుని ఉండేవాటికి నాకు ఆ ఇంప్రెషన్స్ అనేవి కలుగుతున్నాయి అనమాట. సో ప్యూర్గా నాకు కలిగిన ఇంప్రెషన్స్ నేను చెప్తున్నాను అంతే. సో వ్యూస్ డిఫరెన్స్ తప్పితే కావాలని కానీ, లేదంటే ఇంకా విధాలు కానీ ఈ సీజన్కి అంత లేదు, మనక్కడ అంత సినిమా లేదు ఇక్కడ ఏమి అంత చేసి అంత. సో అది సంగతి. ఐ హోప్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నేను చెప్పిన లాజికల్ పాయింట్స్ కానీ ఏమైనా నచ్చాయని, వాళ్ళ కంటెంట్ వాళ్ళు కూడా లైవ్ చూస్తే వాళ్ళు కూడా ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి మీకు అలా అనిపిస్తే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అన్సీన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.